చాలా మందికి భయావాసుగా, కొందరికి కుటుంబ సభ్యులకి, సన్నిహితులకి, స్నేహితులకి తెలిస్తే సమాజానికి శుభమస్తు వాసుగా పరిచయం అయింది. నా కళ్ళ ముందే నాన్న ప్రాణాలు గాల్లో కలిసి నాన్నగారి విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టి ప్రతిరోజు మేము వ్యాపారానికి బయలుదేరబోయే ముందు నాన్నగారి విగ్రహానికి నమస్కరించుకొని నానే అక్కడ ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడనే ఒక భావనతో నాన్నగారి విగ్రహాన్ని ఆడబెట్టి నడుపుతూ ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం తల్లిదండ్రులు. ఒక యువకుడు అన్నాడంట తల్లితో, అమ్మా అవసరమైతే నా చర్మాన్ని ఒలిచి నీకు చెప్పులుగా కుట్టిస్తాను అని. వెంటనే ఆ తల్లి అనిందంట, ఆ చర్మం కూడా నేను ఇచ్చిందే కదరా అని. ప్రస్తుతం యువత చూస్తున్నటువంటి మా జీవితం వేరు, మేము పడిన జీవితం వేరు. మేము మధ్యతరగతి కన్నా బిలో మిడిల్ క్లాస్ అనే చెప్పొచ్చు. మాకు ఇంత జర్నీలో మాకు అప్పున్నది అని అంటే కరూర్ వైశ్య బ్యాంకులో 2 లక్షల రూపాయలు లిమిట్ ఉండేది. అట్లాంటి ఆయన్ని నేను ఏకంగా 4.5 కోట్లు అప్పు చేయమని చెప్పి అడిగాడు. మా నాన్నే మాకు ప్రోత్సాహం, మా నాన్నే మాకు చాలా వాటిలో హార్డీలు. ఆ రోజు నాన్నగారు అన్న మాట ఏంటంటే, ఈ రోజు మనం చచ్చిపోయాంరా అన్న. అదేంది అంత పెద్ద పదం వాడేవా అన్న. భయం ఏమైపోతుందో వ్యాపారం. ఈ ప్రోగ్రామ్ పేరు టర్నింగ్ పాయింట్. మాకు ఒక టర్నింగ్ పాయింట్. ఫిక్స్డ్ రేట్ సిస్టమ్ ను ప్రారంభించాము. మేము అనుకోని తీరాలుగా మా టర్న్ ఓవర్ మారింది. 10 crores టర్న్ ఓవర్ చేసి చూపించాం. యంగ్ ఎంటర్ప్రినర్స్ ప్రాధాన్యత ఇవ్వాల్సింది. యువర్ గోల్ ఈజ్ నాట్ టర్న్ ఓవర్, యువర్ గోల్ మస్ట్ బి ఎంప్లాయ్మెంట్. ఒక గింజ నాటేమండి ఈ చెట్టు కోసం. పక్క రోజు వచ్చి ఎంత పెరిగిందని చెప్పి గింజను తీసి బయటకు చూసి ఏం పెద్ద పెరగలేదని మళ్ళీ లోపలికి పెట్టేసి మూసేసి మళ్ళీ పక్క రోజు వచ్చి తీసి మళ్ళీ చూస్తే చెట్టు ఆడ పెరుగుతుంది. కాబట్టి చెట్టు పెరిగి వృక్షమయ్యి దాని ఫలాలు ఇవ్వాలంటే దానికి కావాల్సిన సమయాన్ని మనం ఇవ్వాలి. భగవంతుడు ఏదో తెలియని శక్తిని, యుక్తిని మనకిచ్చాడు. అది కేవలం మనం బతకడము, మన ఇంటి వరకు బతకడము కోసం మనం హెచ్చించకూడదు. మా లక్ష్యము 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఓవరాల్ గా ఈ రోజు యూత్ ఏమంటుందంటే, వీఆర్ సఫరింగ్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటుంది. మీరు ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా, ఏ ఇండస్ట్రీస్ అయినా అడగండి, వీఆర్ సఫరింగ్ విత్ లేక్ ఆఫ్ రిసోర్సెస్ అని అంటుంది. ఎందుకు వస్తుంది ఈ వ్యత్యాసము? డిగ్రీ కంప్లీట్ చేసేసాము, నా పేరు పక్కన ఎంబీఏనో బీఈనో తగిలించుకోవాలనే కోరికతో కాకుండా నిజమైన విద్యని రాబోయే రోజుల్లో జీవితానికి దానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధంగా చదువుకొని అట్లా వచ్చే ఎంప్లాయీస్ ఉంటే ఇప్పటికి కూడా మేము ఇంకా విస్తృతంగా, వేగంగా దీన్ని విస్తృతపరచాలని మా కోరుకున్నది. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఒక వ్యక్తి డాక్టర్ అవుదాం అనుకున్నాడు. ఎంసెట్ రాస్తే 1100 ర్యాంక్ వచ్చింది. కానీ ఇది 1986లో. సో సీట్ రాలేదు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న అన్నారట, 10,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను మెడిసిన్ అయితే నేను చదివించలేను, సో నాతో పాటు వచ్చి నా బట్టల కొట్లో కూర్చో అని చెప్పారట. ఆ బట్టల కొట్లో కూర్చున్నప్పుడు ఒక రోజు వాళ్ళ నాన్నగారు అన్నారట, వాసు మనం ఏ రోజన్నా సరే 1 కోటి రూపాయలు సంపాదించగలుగుతావా అని. అలాంటిది వాసు 10 కోట్లు సంపాదించి చూపించారట వాళ్ళ నాన్నగారికి. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మిస్టర్ శుభమస్తు వాసు, ది ఓనర్ ఆఫ్ శుభమస్తు షాపింగ్ మాల్. సో వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ వెన్యూ న్యూస్ కి వచ్చినందుకు. ఎలా ఉన్నారు సార్? బాగున్నది, ఫైన్. ఓకే, మీ స్టోరీ గురించి నాకు తెలుసు, బట్ తెలుగు ప్రజలకి మొత్తం అందరికీ కూడా మీ స్టోరీ తెలియాలనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని ఇవాళ ఇన్వైట్ చేశాము. ఓకే, సో తెలుగు ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అనుకుంటే ఒక వెరీ స్మాల్ బట్ ఇంపాక్ట్ఫుల్ ఇంట్రడక్షన్ ఏమని చెప్తారు? నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను, ఆ లక్ష్యాన్ని సాధించే దానికోసం శ్రమించాను, సక్సెస్ఫుల్ అయ్యాను. ఓకే, కాబట్టి లక్ష్యం పెట్టుకొని పయనించేవాడు తప్పనిసరిగా విజయం సాధిస్తాడనేది నా అభిప్రాయం. ఓకే, అండర్స్టూడ్. మీ ఫుల్ నేమ్ సార్? శ్రీనివాసులు. మా ఇంటి పేరు అందరికీ నచ్చే బయ్య. సో నేను బయ్యా శ్రీనివాసులు. ఓకే, సో నా పేరులోనే యూనివర్సల్ సోదరుణ్ణి. ఓకే, బయ్యా శ్రీనివాసులు నా పేరు, బట్ వాసు అని పిలుస్తారు. ఏంటి, హౌ ఇస్ ఇట్ వాసు? వాసు ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీనివాసులో నుంచి వాసు. అచ్చా, శ్రీనివాసుల నుంచి వాసు. ఓకే, డన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, మీరు ఇప్పటిదాకా చేసిన లైఫ్లో చేసిన వర్క్ని పెట్టుకొని మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటే వాట్ ఈస్ ఇట్ లైక్? అంటే మీరు ఏంటి ఫర్ శుభమస్తు షాపింగ్ మాల్, దాని ఇంట్రడక్షన్. సో నేను శుభమస్తు షాపింగ్ మాల్ ఓనర్ కాకముందు కూడా సమాజానికి ఏదా పని చేయాలి, ఏం చేయాలి అనేది నేను బాల్యం నుంచి ఆ తపన ఉండేది. ఓకే, మేము చిన్న ఫార్మేట్లో న్యూ రాజ్యలక్ష్మి హాల్ అనే ఒక చిన్న ఫార్మేట్లో షాప్ చేస్తున్నప్పుడు కూడా ఎవరైనా మీ గోల్ ఏంది అని అడిగితే నా గోలు 100 కోట్ల టర్న్ ఓవర్ చేయాలి, 200 కోట్ల టర్న్ ఓవర్ చేయాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు. నా గోల్ ఏంది అని అంటే రాబోయే రోజుల్లో నా లైఫ్ స్పాన్లో 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే గోల్తో నేను వ్యాపారాన్ని ముందుకు తీసుకోపోయాను. ఓకే, సో వెంకటేశ్వర స్వామి దయ వల్ల, నా కుటుంబం యొక్క ఆసరా వల్ల నా లక్ష్యాన్ని చేరి ఈరోజు 3,000 మంది స్టాఫ్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాను. 3,000 మంది. ఓకే, సో ఆ విధంగా
చాలా మందికి భయావాసుగా, కొందరికి కుటుంబ సభ్యులకి, సన్నిహితులకి, స్నేహితులకి తెలిస్తే సమాజానికి శుభమస్తు వాసుగా పరిచయం అయింది. అండర్స్టూడ్ సార్. సో ఒకసారి టైంలో వెనక్కి వెళ్దాము. మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో లెట్స్ సే అసలు బిజినెస్ స్టార్ట్ చేయాలి లేకపోతే బిజినెస్ దిశగా వెళ్ళాలి అని అనిపించింది? చైల్డ్హుడ్ అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మాది చాలా సాధారణ కుటుంబం. మేము మధ్యతరగతి కన్నా బిలో మిడిల్ క్లాస్ అనే చెప్పొచ్చు. స్థానిక మున్సిపల్ స్కూల్లోనే మా చదువు సాగింది. కాన్వెంట్ అంటే ఏదో మాకు తెలియదు. స్థానిక గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ విద్యాభ్యాసం జరిగింది. దాని తర్వాత మా లక్ష్యము డాక్టర్ కావాలి అని. వావ్. సో ఎంసెట్ రాయటము, ఎంసెట్లో సుమారుగా 1150-1200 మధ్యలో ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్కి అప్పుడు సీట్ రాదు. దాంతో నాగార్జున యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ ఏదవుతుందో మెడికల్ కాలేజీ, దానిలో సీట్ వచ్చే అవకాశం ఉన్నది. దానికి సంవత్సరానికి 10,000 రూపాయలు డబ్బులు కట్టాలి ఫీజు. మా నాన్నగారు, నీ తర్వాత ఇంకా 3 ఉన్నారు, సంవత్సరానికి 10,000 కట్టడం నాకు శక్తి మించిన పని అవుతుంది, నాకు వ్యాపారానికి కూడా మనిషి అవసరం ఉన్నది కాబట్టి నువ్వు బిజినెస్లోకి రమ్మని చెప్పి కోరిన మీదట 1987లో సీతారామ సిల్క్ ప్యాలెస్ అని చెప్పి ఒక 300 స్క్వేర్ ఫీటు 10x30 ఉండేటటువంటి ఒక షాపు ప్రారంభించి నేను, మా నాన్నగారు, ఒక టీ బాయ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకొని మా జర్నీని 1987 జూన్ 21న సీతారామ సిల్క్ ప్యాలెస్ అని వ్యాపారాన్ని ప్రారంభించాం. ఓకే, డాక్టర్ అవుదాం అనుకున్నారు, ర్యాంక్ రాలేదు, నాగార్జున కాలేజ్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు లేవు, ఫాదర్ వచ్చి బిజినెస్లో జాయిన్ అవ్వమన్నారు. మీ డ్రీమ్ అన్నారు కదా, అది అక్కడ ఆగిపోయింది లేకపోతే ఇక్కడ కొలాప్స్ అయిపోయింది? ఆ మొమెంటరీ ఇది ఎట్లా ఉండింది మీరు ఆ టైంకి? నాతో పాటు చదువుతున్న సహ విద్యార్థులందరూ కూడా మెడిసిన్ సీట్ వచ్చింది, కానీ నేను ఇంకా దాన్ని మిస్ అయ్యాం కాబట్టి దీన్ని ఏ తీరాలకు చేర్చాలి అనే ఒక లక్ష్యంతో సీతారామ సిల్క్ ప్యాలెస్లో కొత్త పుంతలు తొక్కుతూ వ్యాపారాన్ని ప్రారంభించాం. అప్పుడు దాకా నాన్నగారు ఒక హోల్సేలర్ దగ్గర తీసుకొని వచ్చి రిటైల్ వ్యాపారం చేసేవాళ్ళు. నేను ఇట్లా కాదు, ఎక్కడైతే తయారీ ఉన్నదో ఆ తయారీ నుంచి మనం సరుకు ప్రొక్యూర్ చేసుకొని అమ్మాలి, దానివల్ల నా యొక్క లాభం పెరుగుతుంది, కస్టమర్కి ఇచ్చే రేటు తగ్గించవచ్చు. దీనికి మా నాన్నగారు కూడా ఎటువంటి సంకోచం లేకుండా నన్ను ప్రోత్సహించాడు. ఓకే, అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అడగకపోయినప్పటికి కూడా ప్రస్తుతం యువత చూస్తున్నటువంటి మా జీవితం వేరు, మేము పడిన జీవితం వేరు. ఆ రోజుల్లో 2 ముక్కల చీరలు, 2 ముక్కల పావులు, లంగా ఓనీలు వేసుకున్నాను. ఓనీలు, లంగా ఓనీలు. ట్రైన్ అయితే రిజర్వేషన్ చిక్కదు, రిజర్వేషన్ చిక్కకపోతే ఏసీలో పోయేటువంటి స్తోమత లేదు. ఒకవేళ రిజర్వేషన్ చిక్కకపోయినా ఈనాడు పేపరు బాత్రూముల దగ్గర వేసుకొని ప్రయాణం చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఆ విధంగా ప్రయాణం చేసి మదీనా మార్కెట్లో, పత్రగడ్డలో ఉన్న మదీనా మార్కెట్లో నా దగ్గర ఉండే 10,000 రూపాయలకి అక్కడ ఒక 500 రూపాయలు ఖర్చు పెడితే ఒక 20 ఓనీలు వచ్చేది. ఓకే, ఆ 20 ఓనీలు ప్యాక్ చేసేవారు. అంటే అక్కడ ఒక 10 రూపాయలు ఇచ్చి బోరెం కొనుక్కునేవారు. బోరెం అంటే ఒక గోతం బోరెం అంటారు. ఆ గోతాన్ని వీపుకేసుకొని ఈ 10 ఓనీలు ఆ గోతంలో వేసుకొని మళ్ళీ పక్క షాపులో పోయి అక్కడ ఒక 1000 రూపాయలతో ఏమైనా కొనుక్కొని మళ్ళీ బోరెం వేసుకొని అట్లా 10,000 రూపాయలకి సరిపడా కొనుక్కోవటం, మా వీపు నుండి మూటలోనే వేసుకోవటం, దాన్ని ఒక సెంటర్కి తీసుకొని వచ్చి అక్కడ కుట్టే వాళ్ళు ఉంటారు, లేబరు, వాళ్ళ చేత కుట్టించుకుంటే 10 రూపాయలు అవుతుంది ఖర్చు. అట్లా కాకుండా నెల్లూరు నుంచి మేమే దబ్బలము, పురికోస తీసుకొని వెళ్ళి మా మూటను మేమే కుట్టుకొని మేమే మోసుకొని వెలుపలకు వచ్చి, మధ్యన మార్కెట్ అంటే సన్న సుందులు ఆటోలో అవి పట్టవు, మీకు అందరూ తెలుసు. సో ఆ బయటకు వచ్చి ఆటో దాకా, ఆటోకి ఛార్జ్ ఎక్కువ కాబట్టి ఆ రోజుల్లో ఆటోలు కూడా తక్కువ ఉండేది, ఆ ఫెడరల్ రిక్షాలో పెట్టుకొని నెల్లూరుకి తీసుకొని వచ్చి అమ్మి మళ్ళీ 10,000 సమకూర్చుకొని మళ్ళీ భాగ్యనగర్కి వచ్చి, హైదరాబాద్కి వచ్చి తీసుకో. అట్లా ఫస్ట్ స్టెప్ అవి చాలా కష్టపడ్డాం. ఓకే, ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ చేయడం కదా. మెంటలీ ఆ టైంలో వాసు ఎలా ఉండేవాళ్ళు?
అంటే అటుపక్క నాన్నగారు కష్టపడడం చూస్తున్నారు, ఇటుపక్క మీకు కొత్త కానీ నాన్నగారు చేస్తున్నారు కాబట్టి మెంటల్ బ్రెయిన్ ఎట్లా ఉండేది ఆ టైంలో మీది? చాలా చాలా స్ట్రాంగ్గా ఉండేదండి. ఎక్కడ కూడా నేను ఇంత కష్టపడుతున్నాను అనే ఫీలింగ్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇంత కష్టం చేస్తున్నాననే అభిప్రాయాన్ని నా మనసులోకి తీసుకురాలేదు కాబట్టి నేను సక్సెస్. ఓకే. ఎవరైనా సరే యువత ఈరోజు ఒక రోజుకు ఒక 10 గంటలు కష్టపడితే ఏదైనా ప్రాజెక్టు పైన కానీ ఏదో ఒక లక్ష్య దిశ సాధన దిశలో మేము ఈరోజు 10 గంటలు కష్టపడ్డాను, 12 గంటలు కష్టపడ్డాను అని. నేను మా తమ్ముడు ఇప్పటిదాకా ఎన్ని గంటలు కష్టపడ్డానో మేము లెక్కే వేసుకోలేదు. ఒక్కొక్క రోజు 16 గంటలు 18 గంటలు కష్టపడిన రోజులు ఉన్నాయి. కేవలం 6 గంటలు కూడా మేము విశ్రాంతి తీసుకోలేదు. కానీ ఏ రోజు కూడా మేము ఇంత కష్టపడుతున్నామనే ఫీలింగ్ని మా మనసులో తీసుకురాలేదు. నేను చెప్తున్న యువతకు కూడా ఈరోజు ఏ రోజు కూడా మేము ఇంత కష్టపడుతున్నాము, ఓయమ్మ ఇంత కష్టపడాలి అని ఎప్పుడైతే మన మస్తిష్కంలోకి వచ్చిందో అదే మన జీవిత ఎదుగుదలకు పులుస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం లక్ష్యం సాధించే దిశలో అడుగులు వేస్తున్నప్పుడు మనం కష్టపడుతున్నామనే అభిప్రాయంతో కాకుండా ఇష్టంతో మనం ఎప్పుడైతే పనిచేస్తామో కష్టంతో కాకుండా తప్పనిసరిగా మనం అనుకున్న విజయాన్ని చేరుతాము. కష్టమే అది, కానీ పెద్దలు చెప్పినట్టు హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. ఆల్ రైట్, అండర్స్టూడ్. ఆ టైంలో ఫాదర్ చెప్పిన ఏమైనా మాటలు గుర్తున్నాయా మీకు? సార్, నాన్నగారు ఫస్ట్ స్టేజ్లో 2-3 విషయాలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి. చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ఇవి. ఒకసారి నాన్నగారు పుష్కరాలకు వెళ్ళారు. నేను అప్పుడు డిగ్రీ 3rd year చదువుతున్నాను. ఆ రోజుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ లేదు. ఏదైనా మనం ఎవరికైనా వెండార్కి చెక్ ఇచ్చామంటే అది క్లియరెన్స్ కోసం మళ్ళీ పోస్ట్లో మా హోమ్ బ్రాంచ్కి వస్తుంది. హోమ్ బ్రాంచ్లో వీళ్ళు రిలీజ్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ అది అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇది అప్పుడుండే సిస్టమ్. కాబట్టి దానికోసం ఏం చేయాలంటే మా నాన్నగారు చాలా స్ట్రాంగ్గా చెప్పి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో చెక్కులు ఏమైనా వచ్చినాయా, మా దగ్గర ఉండే ఫండ్స్ సరిపోతుందే, మళ్ళీ మేము ఏమైనా డబ్బులు డిపాజిట్ చేయాలి, ఆ చెక్కులు క్లియర్ కావాలంటే అడుగుతూ ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా చెక్కులు క్లియరెన్స్ కోసం మనం ఫాలోఅప్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళారు. కానీ దురదృష్టవశాత్తు ఒకరోజు ఎక్కువ వ్యాపారం ఉండింది. దానివల్ల ఆ ఒత్తిడిలో బ్యాంకుకి ఫోన్ చేయడం మర్చిపోయాను. ఓకే. సుమారుగా 3 గంటలప్పుడు నాన్నగారు ఫోన్ చేసి ఈరోజు చెక్కులన్నీ క్లియర్ అయినాయా ఏంటి అని ల్యాండ్ నుంచి ఫోన్ చేశారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. నాన్నగారు మర్చిపోయాను, ఈరోజు బ్యాంకుకి కనుక్కోవడం మర్చిపోయాను. సరే వెంటనే కనుక్కుంటే వారణాసికి ఇచ్చిన ఒక చెక్కు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వల్ల హిట్ అయింది, మేము వెనక్కి పంపించేసామని అన్నారు. నాన్న ఇట్లా వారణాసికి ఇచ్చిన చెక్కు ఒకటి హిట్ అయింది, ఫండ్స్ లేవు కాబట్టి అన్నారు. ఆ రోజు నాన్నగారు అన్న మాట ఏంటంటే, ఈరోజు మనం చచ్చిపోయామరా అన్నాడు. అదేంది అంత పెద్ద పదం వాడేవా అన్నాను. వ్యాపారంలో నమ్మకాన్ని కోల్పోకూడదు ఎప్పుడు మనము. మన చెక్కు పాస్ అవుతుంది, అతని అకౌంట్లో 20,000 డబ్బులు పడతాయని మన వెండార్ ఎవరికో కమిట్మెంట్ ఇచ్చుంటాడు. మనం చేసిన తప్పు వల్ల అతను మాట తప్పినోడయ్యాడు. అక్కడ మనం చేసిన ఈ తప్పు వల్ల మనం మాటపై నిలబడలేకపోయాము, ఇచ్చిన చెక్కుని ఫెయిల్ చేసుకున్నాము. కాబట్టి ఇది చచ్చిపోయిన దాంతో మరణంతో సమానము. మరొకసారి జీవితంలో నీకు ఎప్పుడు ఇది రాకూడదు. ఆ రోజు మందలించాల్సిన అన్నీ అయిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా జీవితంలో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా మనం మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఒక్క సందర్భంలో కూడా మాట తప్పిన దాఖలా లేదు. ఎందుకంటే ఆ రోజు అంత పెద్ద పదం వాడారు నాన్నగారు, నువ్వు చచ్చిపోయిన దాంతో సమానం అన్నాడు. కాబట్టి ఆ విధంగా స్టేజ్ దట్ వాజ్ దాన్ని చెప్పింది. ఆ రోజు నుంచి బాగా మనసు కూడా ఎక్కింది, కాపాడుకున్నాము. ఓకే, అండర్స్టూడ్. సో స్టేజ్ 2 అక్కడ నుంచి ఎలా సార్ ముందుకు వచ్చింది, ఏం జరిగింది, ఫస్ట్ బ్రాంచ్ కానీ అట్లాగా చెప్పండి సార్. స్టేజ్ 2 ఈ ప్రోగ్రామ్ పేరు టర్నింగ్ పాయింట్. మాకు ఒక టర్నింగ్ పాయింట్. మా తమ్ముడు వ్యాపారంలోకి వచ్చాడు. మా తమ్ముడు వ్యాపారంలోకి వచ్చిన తర్వాత నేను తమ్ముడికి కొనుగోలు ఎలా చేయాలని నేర్పించే క్రమంలో, ఎందుకంటే ఈ చీర మీరు 300 రూపీస్ చెప్తున్నారు, ఇదే చీర పలానా దగ్గర నాకు 270కి ఎజుకుతా ఉన్నది, మీరు 30 రూపాయలు ఎక్కువ చెప్తున్నారు, అసలు ఫినిషింగ్ కూడా అది వేరుగా ఉన్నది, ఇది వేరుగా ఉందంటే వెంటనే వెండారు నోరు జారేశాడు. అందుకనే ఇస్తున్నారు వాసన్న, అది బెంగళూరు ఫినిషింగ్, ఇది ఢిల్లీ ఫినిషింగ్ అన్నాడు.
నేను ఇందా మీకు చెప్పాను కదా, ప్రొడక్షన్ సెంటర్లో కొనాలని నా లక్ష్యం ఉన్నిందని. ఆ ఒక్క లీడ్ చాలు నాకు. సో ఢిల్లీ ఫినిషింగ్ అంటే ఢిల్లీలో చీర తయారవుతుంది. వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయి ఢిల్లీలో సరుకు చీరలు కొనడం ప్రారంభించాం. ఓకే. ఆ విధంగా మేము చేస్తున్న సమయంలో తమ్ముడు తీసుకోబడి చూపిస్తున్నప్పుడు చాందినీ చౌక్ మార్కెట్ ఎలాంటిదనంటే 1000 రూపాయలు చెప్పి 200కి ఇస్తారు, 500 చెప్పి 50 రూపాయలకి ఇస్తారు. అట్లాంటి మార్కెట్, అంత బార్గెన్ మార్కెట్. ఒక షాపు కిక్కిరిసి ఉన్నది, బయటకు కూడా జనాలు ఉన్నారు, లోపల చాలా క్రౌడ్గా ఉంది. అన్ని షాపులు రా అని పిలుస్తున్నాయి, ఇతని దగ్గర మాత్రం కస్టమర్స్ క్యూ కట్టున్నారు. ఏంటి అసలు స్పెషాలిటీ, అసలు ఏమవుతున్నాడు? లోపలికి వెళ్ళి చూస్తే ఒక బోర్డు మమ్మల్ని ఆకర్షించింది, నన్ను మా తమ్ముడిని. ఏమని పెట్టున్నాడంటే, మా దగ్గర ఒకే ధర, హిందీలో పెట్టున్నారు, నేను తెలుగులో చెప్తున్నాను. ఒకే ధర, మీకు కావాల్సింది కొనుక్కోండి. ఎక్కడైనా మార్కెట్లో ఇంతకంటే ధర తక్కువ లభిస్తే మా వస్తువు మాకు ఇచ్చి మీరు డబ్బులు తీసుకోబోండి, అంతేగాని ఇక్కడ మమ్మల్ని బార్గెన్ అడగద్దు అనేది ఉన్నది. దానిలో చూస్తే మార్కెట్లో మనం బార్గెన్ చేసి పీడించి ఒత్తిడి చేసి తెచ్చుకున్న ధర కన్నా కూడా 10 రూపాయలు తక్కువ వాడు అమ్ముతున్నాడు. ఈ ప్రయోగము మనం నెల్లూరులో ఎందుకు చేయకూడదు? మనది చిన్న షాప్. అప్పటికే మేము 1987లో సీతారామ సిల్క్ ప్యాలెస్ పెడితే 1994లో న్యూ రాజ్యలక్ష్మి హాల్ అని పెట్టాము, రెండో బ్రాంచ్, కొత్త పేరుతో. ఆ లక్ష్యంతో ఎప్పుడైతే మేము పెట్టామో దీన్ని నాడు ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ట్రెడిషనల్ బిజినెస్ చేసే మా నాన్న హార్డీలు అయ్యాడు మాకు. మా నాన్నే మాకు ప్రోత్సాహం, మా నాన్నే మాకు చాలా వాటిలో హార్డీలు, భయం ఏమైపోతుందో వ్యాపారం అని. ఆ రోజు మా నాన్నగారిని ఒప్పించే దానికోసం మేము ఒక చిన్న వ్యాపారం కాబట్టి ఒక కొత్త ట్రెడిషన్ ఉండేది మా దగ్గర. వచ్చే కస్టమర్స్ అందరి దగ్గర కూడా అడ్రస్లు తీసుకొని ఉండేవాళ్ళం. అడ్రస్లు తీసుకొని ప్రతి సంక్రాంతికి గ్రీటింగ్ పంపించేవాళ్ళం, శుభాకాంక్షలు. ఆ విధంగా వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండేది. ఆ విధంగా మా దగ్గర ఒక 2000 మంది కస్టమర్స్ అడ్రస్లు 90sలోనే ఉండింది. దాన్ని వాళ్ళందరికీ మేము ఒక ఉత్తరం రాసాం. ఏమని రాసామంటే, రాబోయే రోజుల్లో ఒకే ధర వ్యవస్థని మీరు అభిమానించే న్యూ రాజలక్ష్మిలో పెట్టాలనుకుంటున్నాము. ఇప్పటిదాకా మీరు బార్గెన్ చేస్తున్నారు, మీరు బార్గెన్ చేసినా లభించని ధరకి మేము ఇవ్వబోతున్నాం ఫిక్స్డ్ రేట్లో. కాబట్టి మీ అభిప్రాయాన్ని తెలపగలరు అని చెప్పి దానిలో ఒక కార్డు ముక్క పెట్టి, సెల్ఫ్ అడ్రస్ కార్డు ముక్క పెట్టి, మాకు ఒకే ధర కావాలి అంటే టిక్కు, లేదు పాత పద్ధతిలో బార్గెనింగ్ కావాలంటే టిక్కు, ఈ రెండింటిలో మీరు నిర్ణయించి పెట్టండి అని మేము అందరికీ 2000 మందికి ఉత్తరాలు రాస్తే, ఎక్కువ మంది ఫిక్స్డ్ రేటు పెట్టమని, కొద్దిమంది పాత పద్ధతిని కొనసాగించమని కూడా పెట్టారు. ఆ విధంగా ఎప్పుడైతే ఫిక్స్డ్ రేట్ సిస్టమ్ను ప్రారంభించామో మేము అనుకోని తీరాలుగా మా టర్నోవర్ మారింది. ఓకే. దాని తర్వాత మాకు లోపం కనపడింది. నెల్లూరు నుంచి పెళ్లి చీరలు కావాలి అంటే దగ్గరలో ఉండే చెన్నై పోతున్నారు. రీజన్, తగినంత పట్టు చీరల కలెక్షన్ నెల్లూరులో కస్టమర్స్కి అందుబాటులో లేదు అని చెప్పి సొసైటీలో ఏ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారో ఒక కొత్త ట్యాగ్లైన్ కూడా పెట్టి, కంచి సొసైటీ పట్టు చీరలకు ప్రత్యేక షోరూమ్ అని చెప్పి, చిన్న ఫ్లోరే 300 అడుగులే, అట్లాంటి 2 ఫ్లోర్ 600 అడుగులు, ఓన్లీ పట్టు చీరలు ఎక్స్క్లూజివ్. దాంతోపాటు అప్పుడే సిల్క్ మార్క్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్యూర్ పట్టుకి సిల్క్ మార్కు ట్యాగ్ ఇస్తారు. సిల్క్ మార్కుని మేము అడాప్ట్ చేసుకొని సిల్క్ మార్కు ద్వారా జెన్యూన్ పట్టు చీరల్ని, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ని ప్రజలకు అందించడం ప్రారంభించాము. ఫిక్స్డ్ రేటు, ఎవరికీ అందుబాటులో లేనటువంటి కలెక్షను, దాని తర్వాత ఎక్స్క్లూజివ్ పట్టు, దాని తర్వాత సిల్క్ మార్కు, ఇవన్నిటితో పాటు టెక్నాలజీని అడాప్ట్ చాలా బాగా చేసుకున్నాం మేము. ఓకే. ఫస్ట్ కంప్యూటరైజ్డ్ బిల్డింగ్ షోరూమ్ ఇన్ నెల్లూరు న్యూ రాజలక్ష్మి హాల్. ఓకే. 90sలోనే లిఫ్ట్ పెట్టాము. ఫస్ట్ లిఫ్ట్ షోరూమ్ ఏంటంటే న్యూ రాజలక్ష్మి హాల్. ఆ విధంగా కొత్త పుంతలతో వ్యాపారాన్ని ముందుకు సాగించారు. అందుకోసం అప్పటికే స్ట్రాంగెస్ట్ పిల్లర్ లాగా ఉండేది చందన బ్రదర్స్. సో బొమ్మనా బ్రదర్సు, చందన బ్రదర్సు అప్పుడు రెండు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా చందన బ్రదర్స్ స్ట్రాంగ్గా ఉంది. ఆ బొమ్మనా బ్రదర్సు, చందన బ్రదర్సు నెల్లూరులో ప్రవేశించినప్పటికీ కూడా వాళ్ళతో పోటీ పడుతూ వాళ్ళంతా టర్నోవర్ చేయకపోయినప్పుడు కూడా మా సైజ్ ఆఫ్ స్టోర్కి తగిన దానికన్నా కూడా పెద్ద టర్నోవర్ చేస్తున్నాం. ఏంటంటే మా కలెక్షను. అందుకనే మా క్యాప్షన్ కూడా అప్పుడేముండిందంటే, ఉత్పత్తి ధరలకే రీటైల్ అమ్మకం.
అందరూ హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్ముకున్నారు. మేము ఉత్పత్తి ధరలకి, ఎందుకోసమంటే ఎక్కడైతే ప్రొడక్షన్ సెంటర్ ఉందో అక్కడి నుంచి కొనడం అలవాటు అయ్యేది మాకు. ఉత్పత్తి ధరలకే రీటైల్ అమ్ముకునే క్యాప్షన్తో మా ధరలు, మా నాణ్యత, మా వెరైటీ మరెవరు ఇవ్వలేరు, ఈ 2 క్యాప్షన్స్తో సమాజంలోకి వెళ్ళాము. అది ప్రజలకి రీచ్ అయింది. ఆ వర్డ్స్ కూడా నెల్లూరు ప్రజలు మమ్మల్ని ఆదరించారు. ఒక కొత్త లైన్లోకి వెళ్ళాం. అది మా సెకండ్ ఫేజ్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, సో సెకండ్ ఫేజ్ ఆఫ్ ది బిజినెస్లో నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 1, చాందీ చౌక్లో షాప్కి వెళ్ళినప్పుడు ఆ బోర్డు మీద వాళ్ళు రాసింది ఏదైతే ఉందో మీకు ఒక థాట్ ట్రిగర్ చేసింది కదా, ఆలోచన ట్రిగర్ చేసింది కదా. ఒక మార్కెటింగ్ పర్సన్గా అవ్వచ్చు, ఒక బిజినెస్ పర్సన్గా అవ్వచ్చు, మీరు అక్కడ నుంచి ఏం నేర్చుకున్నారు ఆ బోర్డుని, ఆ షాప్ని చూసి? బార్గెనింగ్ మార్కెట్లో కూడా మనం జెన్యూన్ రేట్లతో కస్టమర్స్కి అందించామంటే మనల్ని ఆదరిస్తారు. కస్టమర్కి అల్టిమేట్గా కావాల్సింది బార్గెన్ చేయాలనే ఒక తపన ఒకటే కదా, అది 1 or 2% ఇంకా కూడా ఉంటుంది. మేము ఏదో బార్గెన్ చేసి మేము విజయం సాధించామనే ఫీలింగ్తో కొనాలి అనేది ఉంటుంది 1 or 2%. కానీ మన గోల్ 1 or 2% కాదు, 98% ఆఫ్ ది పీపుల్ యొక్క ఆలోచన విధానం కోసం పోవాలి. కాబట్టి అంత బార్గెనింగ్ మార్కెట్ చాందినీ చౌక్లో ఫిక్స్డ్ రేటుతో అతను మెయింటైన్ సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు దాన్ని చేయకూడదు అనేది అడాప్ట్ చేసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. వీ గాట్ సక్సెస్ ఆల్సో. ఓకే, రెండోది, ఈ 2000 మందికి ఉత్తరాలు రాయాలి అనేది ఏదైతే మీరు అన్నారో, ఉత్తరాలు రాయాలన్న ఐడియా 1. సెకండ్, ఆ టైంలో బ్యాక్ దెన్ ఇట్స్ వే టూ ఫార్వర్డ్ థింకింగ్, ఇంటర్నెట్ అవి ఏం లేవు టైమ్స్లో ఉత్తరాలు రాసి జనాల్ని ఫీడ్బ్యాక్ అడుగుదాం అనేది ఏదైతే ఉందో సాలిడ్ ఎఫర్ట్. ఓకే, బ్రెయిన్ పని చేస్తేనే వచ్చే ఆలోచన అది అసలు ఏంటి, ఆ ఫేజ్లో ఎట్లా ఐడియేట్ చేశారు? ముందు నుంచి కూడా ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండేదండి, భగవంతుడు ఇచ్చిన వరం మాకు. ఆ ఇన్నోవేటివ్ థింకింగ్ని మా తమ్ముడు సమర్థించేవాడు, మా నాన్నగారు సమర్థించేవాడు. సో ఆ సమర్థన లేకపోతే, మనకు ఆలోచనలు ఉన్నా కానీ కుటుంబం యొక్క సమర్థన లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేము. సో మా నాన్న ఆ రోజు ఫిక్స్డ్ రేట్కి పెద్ద హార్డీల్గా కూడా ఉన్నారు. నాన్నని కన్విన్స్ చేయాలి అని అంటే నాకు ఏంటి అనే ఆలోచన, ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ఉత్తరాలు రాయటం. ఎట్లా మనం గ్రీటింగ్స్ పంపిస్తాం కదా నాన్న, ఈ ప్రయత్నం చేస్తాం అని చెప్పి ఆ ప్రయత్నం చేయడంతో అది మంచి రిజల్ట్ వచ్చింది, సక్సెస్ వచ్చింది. మా కస్టమర్కి వాయిస్ లేకుండా పోయింది. గాట్ ఇట్. థర్డ్ క్వశ్చన్ ఇన్ స్టేజ్ 2 ఏంటంటే, ఈ టైంకి, ఈ స్కేల్ వచ్చి ఈ సక్సెస్ మీరు చూసే టైంకి, మంచి టర్న్ ఓవర్స్ అవి రావడం మొదలుపెట్టే టైంకి నాన్నగారు లెట్స్ సే ఎలాంటి దీంట్లో ఉన్నారు ఆలోచన విధంలో, వాసు ఎలా ఎదిగారు అదే టైంలో మొత్తం అంతా, అండ్ తమ్ముడు జాయిన్ అయ్యారు, తమ్ముడు కూడా సమర్థించారన్న దగ్గర ఆయన ఇది ఎట్లా ఉండింది? బేసిక్ పిల్లర్స్ మీ ముగ్గురు కాబట్టి. ముగ్గురు వచ్చేసాము. అప్పటికి 2 బ్రాంచ్లు ఉన్నాయి. సీతారామ సిల్క్ ప్యాలెస్ ఉండింది, న్యూ రాజలక్ష్మి హాల్ ఉండింది. తమ్ముడు నాన్నగారు సీతారామ సిల్క్ ప్యాలెస్ చూసేవాళ్ళు, నేను న్యూ రాజలక్ష్మి హాల్ చూసేవాడిని. సో ఆ విధంగా ముందుకు పోతున్న సమయంలో అందరం ఒకే టాప్ కింద ఉంటే ఇంకొంచెం బిజినెస్ని ముందుకు తీసుకోపోవచ్చు అనే ఉద్దేశంతో మా ఎగ్జిస్టింగ్ షాప్కి వెనక వైపు ఒక కలిసే స్థలం ఉంటే దాన్ని కొనుక్కొని పట్టుచీరల దగ్గర నుంచి దాన్ని మినీ ఫ్యామిలీ స్టోర్గా చేసాం. ఓకే, కిడ్స్ ఒక్కటి లేకుండా మినీ ఫ్యామిలీ స్టోర్గా చేసాం. ఏ ఇయర్ సార్ ఇది? అది 2002. శుభమస్తు అనేది దీని తర్వాత ఇమీడియట్లీ ఐడెంటిటీ అయిందా, లేకపోతే మధ్యలో ఇంకేమైనా అయిందా? మళ్ళీ 2006లో ఇంకా బిగ్గర్ షోరూమ్ చేసాము. ఓకే, అక్కడనే. దాని తర్వాత కొద్దిగా ఫైనాన్షియల్గా స్థిమితపడుతున్న సమయంలో అప్పుడు ఉండే మార్కెట్ వరల్డ్ మార్కెట్ అవుతా ఉంది. రాను రాను ఇది పురావస్తు శాఖలో కలిసిపోతుంది ఈ బజారు. కాబట్టి ఇప్పుడు ఎదుగుతున్న మార్కెట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎదుగుతున్న మార్కెట్లోకి వెళ్ళాలి అంటే మా దగ్గర తగినంత ఫైనాన్షియల్ పొజిషన్ లేదు, బ్యాంకును ఆధారం చేసుకునే వెళ్ళాలి. మాకు ఇంత జర్నీలో మాకు అప్పు ఉన్నది అని అంటే కరూర్ వైశ్య బ్యాంకులో 2 లక్షల రూపాయలు లిమిట్ ఉండేది. ఆ 2 లక్షల రూపాయలు లిమిట్ కూడా ఉండేదానికి మా నాన్న సహించక దాన్ని కూడా తీర్చేసిన రోజు మా అమ్మగారికి చెప్పి మా ఇంట్లో వడా పాయసం చేయించి మనం అప్పు లేని మనుషులమయ్యాం ఇప్పుడు అని సెలబ్రేట్ చేసుకున్నాడు. అట్లాంటి టైంని నేను ఏకంగా 4.5 కోట్లు అప్పు చేయమని చెప్పి అడిగారు. నాన్నగారు అంగీకరించలేదు. మనం దుప్పటి ఎంత ఉన్నదో అంతే కాలు జాపుకోవాలి, మీరు పరిగెత్తి పాలు తాగాలని అనుకోబాకండి, ఇప్పుడు హ్యాపీగా జరిగిపోతుంది, కుటుంబం నడిచేదానికి ఇబ్బంది లేదు, 10 రూపాయలు సేవ్ చేసుకునేదానికి కూడా ఇబ్బంది లేదు,
ఇటువంటి స్థితిలో మీరు అప్పు చేసి వేరేది పెట్టాలని ఎందుకోసం కోరుకుంటున్నారు అని అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూర్చోబెట్టి అడిగారు. ఎందుకు తపన పడుతున్నారు మీరు అని అంటే వెంటనే నేను నాన్నగారికి అమ్మగారికి ఒకే మాట చెప్పాను. భగవంతుడు ఏదో తెలియని శక్తిని యుక్తిని మనకిచ్చాడు. అది కేవలం మనం బతకడము, మన ఇంటి వరకు బతకడము కోసం మనం హెచ్చించకూడదు. నా లైఫ్లో ఇప్పుడు మనం 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము. నా లైఫ్లో 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే గోల్ ఉంది నాకు. దయవుంచి నా గోల్కి అడ్డం రాబాకండి. నేను తెలియని వ్యాపారం చేయటం లేదు. నేనేదో జాక్పాట్ కొట్టాలని చెప్పి జూదం ఆడటం లేదు, పందాలు గాయటం లేదు. మనకు తెలిసిన మన ట్రెడిషనల్ బిజినెస్నే పెట్టాలనుకుంటున్నాను. తప్పకుండా చేస్తాననే విశ్వాసం నాకున్నది. నాకు అవకాశం ఇవ్వండి అన్నాను. నాన్నగారు అప్పుడు ఏం కోరారంటే, ఫర్ సపోజ్ కొత్త ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, 4.5 కోట్లు అప్పు తెచ్చావు, దీన్ని ఏ విధంగా తీరుస్తావు అంటే, నన్ను సమాజంలో బ్యాంకుకి డబ్బులు ఎగ్గొట్టిన రమణయ్య గారుగా చూపించాలనుకుంటున్నావా నువ్వు? అప్పుడు ఒక 2 రోజులు నేను కూర్చొని పెద్ద బ్లూ ప్రింట్ తయారు చేశాను. 2 రోజులు కూడా కదా, ఒక రోజు రాత్రే, ఇంకా రోజు నిద్రలేని రాత్రి. ఎందుకంటే పక్క రోజు నాన్నగారిని ఒప్పించాలి నేను. దాని బ్లూ ప్రింట్ ఏంటంటే, మనం ఉంటున్న షాపు, మనం ఉంటున్న ఇల్లు తప్ప మిగతా ఏదైతే మనకు సపోర్టివ్గా ఉండే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి అమ్మితే మనం అప్పు తీర్చేయవచ్చు. కాబట్టి బ్యాంకుకి ఎగ్గొట్టాము అనే పేరు రాదు నీకు అని ఆ బ్లూ ప్రింట్ తయారు చేసి మా నాన్నగారి దగ్గర ప్రజెంట్ చేసిన తర్వాత అతను ఒకరోజు మొత్తం దాన్ని స్టడీ చేసి దానిపైన విశ్వాసం వచ్చిన తర్వాత యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత ఏ పేరుతో వెళ్ళాలి, అప్పటికే మేము ఫేమస్ అయిన సీతారామ సిల్క్ ప్యాలెసా, న్యూ రాజ్యలక్ష్మి హాల్ అన్నప్పుడు ఇది రాబోయే రోజుల్లో మేము ఒక్క నెల్లూరు బ్రాంచ్తోనే ఆపాలనుకోవటం లేదు నాన్నగారు. కాబట్టి బయట ఊర్లకి న్యూ రాజ్యలక్ష్మి హాల్, సీతారామ సిల్క్ ప్యాలెస్ అనేది క్యాచీ నేమ్స్ కాదు. కాబట్టి బయట ఊర్లకి క్యాచీ నేమ్స్తో పోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను, మా మిత్రులు, మా అంగట్లో స్టాఫ్ అందరికీ ఈ అసైన్మెంట్ ఇచ్చాం, కొత్త పేర్లు రాయండి అని. 100 పేర్లు రాశారు. దానిలో 90 పేర్లు షార్ట్ లిస్ట్ వచ్చింది. 90 పేర్ల నుంచి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసుకొని ఫైనల్గా బొమ్మనా బ్రదర్స్, చందనా బ్రదర్స్ వాళ్ళ ఇంటి పేరుతో వచ్చడం, ఆర్ఎస్ బ్రదర్స్ ట్రెండ్ ఉన్నది కాబట్టి మా ఇంటి పేరు భయ్యా బ్రదర్స్, లేదంటే శుభమస్తు షాపింగ్ మాల్. అంటే శుభమస్తు అంటే ఒక పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి దానిలో. ఏదైనా దీవించినప్పుడు శుభమస్తు, కళ్యాణమస్తు అంటారు. కాబట్టి శుభమస్తు, ఇట్లా ఫైనల్గా శుభమస్తు అనేది నిర్ణయించి శుభమస్తు షాపింగ్ మాల్ పేరుతో ప్రజల్లోకి పోవడం జరిగింది. ఓకే, సో 2013లో శుభమస్తు ఫామ్ అయ్యే టైంకి 0 దగ్గర నుంచి లైఫ్లో ఏ స్టేజ్లోకి వచ్చారు అని చెప్పి వాసు అనుకున్నాడు. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, అప్పటికి మీరు అనుకున్న గోల్లో ఎంత శాతంకి రీచ్ అయ్యారు అన్నట్టు, లేకపోతే మెంటల్ స్టేట్ ఎట్లా ఉండింది? సార్, సీతారామ సిల్క్ ప్యాలెస్లో మా నాన్నగారు ఒక మాట చెప్పాడు. నెలకి 4 లక్షలు టర్న్ ఓవర్ చేస్తే మనం సర్వైవ్ అవుతాము, మన ఫ్యామిలీ నడవడమే కాకుండా కొద్దిగా సేవింగ్స్ కూడా వస్తాయి, నెలకి 4 లక్షలు టర్న్ ఓవర్ అని అన్నారు. సుమారుగా 89లో ఈ గోల్ పెట్టాడు. 91 కల్లా ఆ గోల్ పూర్తి చేశాం. 40 lakhs టర్న్ ఓవర్ దాటి. దాని తర్వాత మా నాన్నగారు, మన ఊర్లో పలాని షాప్ అతను ₹1 కోటి టర్న్ ఓవర్ చేస్తారంట, ₹1 కోటి టర్న్ ఓవర్ ఎప్పుడు చేస్తామో మనము అని క్వశ్చన్. ఇంకొక మాట ఇంకొకటి ఆయన ఆ చెప్పడంలోనే నాకు గోల్ నిర్దేశించాడు. వెంటనే న్యూ రాజ్యలక్ష్మి హాల్ బిగ్ ఫార్మేట్లోకి వచ్చిన తర్వాత 10 crores టర్న్ ఓవర్ చేసి చూపించాం. అది మా నాన్నకి ఫైనాన్షియల్గా ఎక్కడ తప్పుడడుగు పడుతుందనే భయంతో మమ్మల్ని ఆపినప్పటికీ, హార్డీలే ఉన్నప్పటికీ మేము సాధించగలుగుతామనే విశ్వాసం కూడా వెనకుండింది. మమ్మల్ని ప్రతి క్షణంలో కూడా ప్రోత్సహించేవాడు. ఓకే, అండర్స్టూడ్. సో దీని తర్వాత స్టోరీ ముందుకు వెళ్ళాలి సార్. ఆ టయానికి బిజినెస్ స్టైల్ కూడా మారిపోయింది. అది ఇంచుమించుగా 2010 నుంచే 2015 ఆ టైంకి పోతే ఇంకా బిజినెస్ స్టైల్ కూడా మారిపోయింది. ఏంటంటే అప్పటిదాకా ప్రాఫిట్స్ ఆన్ సేల్ ఉండేది, బట్ 2010-2015 నుంచి ప్రాఫిట్స్ ఆన్ పర్చేస్గా మారింది. ప్రతి ఒక్కటి కస్టమర్కి డిసైడ్ అయిపోయింది.
ఒక లెగ్గిన్ 150 రూపాయలు, ఇది ఫిక్స్ అయిపోయింది. సో ప్రాఫిట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన పర్చేసులు తెచ్చుకోవాలి. సో ప్రాఫిట్ అండ్ పర్చేసు సేలు రేటు ఫిక్స్ అయిపోయింది కస్టమర్ దగ్గర. నువ్వు 150 రూపాయలు అమ్మే లెగ్గిన్ 145 కొనుక్కుంటే 5 రూపాయలు వస్తుంది, 140 కొనుక్కుంటే 10 రూపాయలు వస్తుంది. కాబట్టి ఎక్కడ ముందు నుంచి ఉండే ఆ జీల్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ సెంటర్లో కొనాలి అని చెప్పి ఇప్పుడు ప్రొడక్షన్ సెంటర్తో పాటు క్వాంటిటీతో గేమ్ ఆడటం ప్రారంభించాం. క్వాంటిటీ ఆఫ్ పర్చేస్, ఆ విధంగా కూడా ఒక సక్సెస్ రేటు తీసుకుంది. వీటన్నిటికీ కంటే ప్రాధాన్యత ఇవ్వాల్సింది మనము యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రాధాన్యత ఇవ్వాల్సింది, డోంట్ డైవర్ట్ యువర్ ఫండ్స్ బియాండ్ యువర్ బిజినెస్. ఇది అందరూ రెడ్డింగ్తో అండర్లైన్ చేసి రాసుకోవాలి. ఈ మధ్య ఎదుగుతున్న వ్యాపారస్తులు దెబ్బతినేదంతా కూడా ఇదొక్క పథ్యము పాటించిన దానివల్లే. ఏముంది, ఈ నెల మనం 10 లక్షలు సంపాదించాం కదా, రాబోయే 6 నెలల్లో ఇంకో 10 లక్షల లెక్కన 50 లక్షలు సంపాదిస్తాం కదా, కాబట్టి ఏమవుతుంది అని చెప్పి ఆ 50 లక్షలు ఎక్కడో అప్పు తీసుకొని వచ్చి, అది కూడా అర్థం లేని వడ్డీలకి బ్యాంకు రుణం ఎంత తీసుకున్నా ప్రమాదం లేదు. అన్సెక్యూర్ లోన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్సెక్యూర్ లోన్ తీసుకొని వచ్చి దాన్ని ఏదో రంగంలో సంపాదిస్తామని పెట్టి అది ఫెయిల్ అయ్యి ఆ డెప్స్ని తీర్చలేక ఇక్కడ జరుగుతున్న వ్యాపారంలో మనసు పెట్టలేక ఇది పోతుంది అది పోతుంది, ఓవరాల్గా మొత్తం పోతుంది. కాబట్టి ఏ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా పొరపాటును కూడా రాబోయే సంపాదనని కానీ జరుగుతున్న టర్నోవర్ని కానీ తీసుకోపోయి ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయొద్దు అనేది నా సలహా. దాన్ని మేము గట్టిగా పాటించాం కాబట్టి మేము ఈరోజు ఇన్ని బ్రాంచ్లు పెట్టి మేము ఉండగలిగాము, 3,000 మంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాము. ఇంకా రాబోయే రోజుల్లో నా కుమారుడికి ఒక గోల్ పెట్టాను. ఎట్టయితే నేను 1000 మెంబర్స్తో గోల్ పెట్టుకున్నాను, నువ్వు కూడా ఒక గోల్ పెట్టుకోలేదంటే యువర్ గోల్ ఈజ్ నాట్ టర్న్ ఓవర్, యువర్ గోల్ మస్ట్ బి ఎంప్లాయ్మెంట్. 10,000 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తావో ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ వస్తుంది. నీ గోల్ టర్న్ ఓవర్ పైన ఉండబడలేదు. మన గోలు మన ఆదాయము, మన సంపాదన, మన టర్న్ ఓవర్ పైన కాకుండా మనం సమాజంలో ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నాము, ఉపాధి కల్పించగలుగుతాము, ఉపాధి కలిగించేదానికి ఏ విధమైన అడుగులు వేయాలి అనే ఆలోచన ఎప్పుడైతే పనిచేస్తామో తప్పనిసరిగా మన గోల్ ఆటోమేటిక్గా అది ఇన్బిల్ట్లో ఉంటుంది. మన గోల్ ఆదాయము, డబ్బులు, టర్న్ ఓవర్స్ అంటే మన గోల్ ఎప్పుడు కూడా సమాజానికి మేలు చేసే విధంగానే ఉండాలి. ఓకే, అట్టే మేము పెట్టుకున్నాం, నా బిడ్డలు కూడా అదే చెప్పాను. అండర్స్టూడ్. సో ఆ 10 crore టర్న్ ఓవర్ అని మీ నాన్నగారు 1 crore అని అనుకున్నారో 1 crore చేసేసారు, తర్వాత 10 crore టర్న్ ఓవర్ క్రియేట్ చేశారు, శుభమస్తు సెటప్ అయిపోయింది, అంతా బాగుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ శుభమస్తు ఓవర్ ద ఇయర్స్ ఎట్లా అయింది, ఎన్ని బ్రాంచెస్కి తీసుకొచ్చారు, ఎక్స్పాన్షన్లో మీరు ఏమైనా ట్రబుల్స్ చూసారా? మా జర్నీలో ఎక్కడ కూడా ట్రబుల్స్ ఏమీ ఫేస్ కాలేదు. ఓవరాల్గా ఈరోజు యూత్ ఏమంటుందంటే వీఆర్ సఫరింగ్ విత్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటుంది. మీరు ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అయినా ఏ ఇండస్ట్రీస్ అయినా అడగండి, వీఆర్ సఫరింగ్ విత్ లేక్ ఆఫ్ రిసోర్సెస్ అని అంటుంటారు. ఎందుకు వస్తుంది ఈ వ్యత్యాసము అంటే ప్రతి ఒక్క యువకుడు నాకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలి, లేదంటే మెట్రో సిటీస్ భాగ్యనగర్లో, బెంగళూరులో, చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి, ఇదే కోరుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క యువకుడు కూడా ఉద్యోగం కావాలని కోరుకోవద్దు, ఉద్యోగ కల్పన ఎలా చేయాలని కోరుకోండి. మనకి చాలా చాలా రంగాలలో ఇంకా కూడా మనం వెనకబడి ఉన్నాము. వెనకబడి ఉన్నాం అంటే దేశం వెనకబడి ఉన్నదని కాదు నా ఉద్దేశము, ఇంకా కూడా ఒక వ్యాక్యూమ్ ఉన్నది, చాలా రంగాలలో వ్యాక్యూమ్ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఇప్పుడు టర్నింగ్ పాయింట్ మీరు నా దగ్గర కొన్ని విషయాలు అడుగుతున్నారు. నాకు ఇప్పుడు మీ ఎండి గారు రాజు గారిని చూడంగానే నాకు ఒక ఇన్స్పిరేషను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 40s ఒక కొత్త క్రియేషన్ చేసి దక్షిణ భారతంలో వేటి న్యూస్ అంటే తెలవని మనిషి వ్యక్తి లేకుండా ఉన్నారు, ఒకే రోజు 1 కోటి మందికి రీచ్ అయ్యే పద్ధతిలో ఎదిగాడనంటే ఎవరిచ్చారు వారికి డైరెక్షను? వారు కూడా వారు చదువుకున్న చదువుకి ఏదో ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ చేయాలి అనే ఆలోచన చేస్తుండొచ్చు. లేదు, ఈ మీడియా రంగంలో నాకు తెలిసి వాళ్ళ పేరెంట్స్ ఏమి లేరు, మొత్తం రాజుగారి క్రియేట్ చేశారు. కాబట్టి యూత్ కూడా ఆ యాంగిల్లో ఆలోచించాలి. అందులో ఈరోజు ప్రభుత్వం కూడా ముద్రా లోన్స్ పేరుతో వితౌట్ ఎనీ సెక్యూరిటీ లోన్లు ఇస్తున్నది. నువ్వు చిరు వ్యాపారాలు చేయాలి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం, చేతి వృత్తుల కోసం రకరకాల స్కీములు పెట్టున్నది. వీటిని ఆధారం చేసుకొని ఎక్కడో ఎంప్లాయ్గా
ఉండాలనే ఆలోచన కాకుండా ఎంప్లాయ్మెంట్ నేను సృష్టించాలి అనే దిశలో యువత ప్రయత్నిస్తే అది వారికి వ్యక్తిగతంగా మంచిది, దేశ అభివృద్ధి కూడా మంచిది. కాబట్టి యువత ఎప్పుడు కూడా ఆ యాంగిల్ ఆలోచించమని కోరుకుంటాను. ఓకే, సో రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంతా చేసిన తర్వాత 2024 పీరియడ్కి వచ్చేసరికి శుభస్తు షాపింగ్ మాల్ ఎన్ని బ్రాంచెస్లో ఉంది? ఓకే, అండ్ ఇంకేమైనా సబ్సిడరీస్ కూడా క్రియేట్ చేశారా చెప్తారా ఒకసారి? ఇప్పటికి శుభమస్తు షాపింగ్ మాల్ 6 బ్రాంచెస్లో ఉంది. ఈ సంవత్సరం ఇంకొక 2 బ్రాంచెస్ ప్రారంభమవుతుంది. దీంతోపాటు ఎక్స్క్లూజివ్ పట్టు కోసం ఒక బ్రాండ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి కాంచీపురం వాళ్ళ యొక్క వ్యూవర్స్ ఒక సహకారంతో, వాళ్ళ కొలాబరేషన్తో కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అని ఒక బ్రాండ్ని కరోనా టైంలో రిలీజ్ చేసాం. మొట్టమొదటి బ్రాంచ్ రాజమండ్రిలో పెట్టాము, దాని తర్వాత తిరుపతి పెట్టాము, మళ్ళీ లేటెస్ట్గా మా సొంత ఊరు అయినట్టు నెల్లూరులో పెట్టాము. సో అక్కడ కూడా మంచి సక్సెస్ వచ్చింది. ఇంకొక ప్రయోగం ఏం చేశామంటే నెల్లూరు కాంచీపురం పెరుమాల్లో సుమారుగా 24 జెంట్స్ బ్రాండ్స్ షాపింగ్ షాప్గా పెట్టాం. సో ఏదైతే ఒక మాల్కు పోతే ఇన్ ఆర్బిట్ మాల్కో, ఫినక్స్ మాల్కు పోతే ఎట్లయితే బ్రాండ్స్ సపరేట్గా ఎక్స్క్లూజివ్గా కనబడతాయో అట్లాంటిది నెల్లూరులో మా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్లో పెట్టాము. ఒక కొత్త ట్రెండ్ని సృష్టించాము. సో ఆ విధంగా కూడా ఒక మంచి క్రియేటివిటీగా పెరుమాళ్ సిల్క్స్ అనేది కూడా ఒకటి క్రియేట్ చేసి పెట్టాము. ఆ విధంగా మొత్తం ఒక 10 బ్రాంచెస్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశాము. ఓకే, అంతేకాకుండా ఎవరైనా యంగ్ ఎంటర్ప్రెన్యూరు పని చేయాలనే ఉత్సాహం ఉన్నది, ఆర్థిక స్తోమత ఉన్నది, కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి అనే ఆలోచన లేనడుగా ఆ అవకాశము అట్లా ఆలోచిస్తున్న వాళ్ళ కోసం ఫ్రాంచైజీ కూడా ఇవ్వడం ప్రారంభించాం. ఓకే, సో ఇట్లా మా దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని వెంకటగిరి, కాళహస్తిలో బాలాజీ షాపింగ్ మాల్ పేరుతో 2 యువకులు మంచి స్థాయిలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు త్వరలో బద్వేలు, రాజంపేటలో కూడా వాళ్ళు పెట్టబోతున్నారు. అట్లా ఎవరైనా యువత కోరుకుంటే వాళ్ళకి ఒక మార్గం చూపించే విధంగా ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నాం. ఓకే, సో వాసు అనే వ్యక్తి ఓవర్ ద ఈ జర్నీ మొత్తంలో నేర్చుకున్నాడు అనే విషయాలు ఏమైనా ఉంటే, లైఫ్ లెసన్స్ 1, బిజినెస్ లెసన్స్ 2 ఏమేంటి చెప్పండి ఒకసారి. లైఫ్ లెసన్స్ ఇందాక నేను చెప్పినట్టు కష్టపడితే తప్పకుండా విజయ తీరాలు చేరుకుంటాము. సరే, నా కోరిక డాక్టర్ కావాలని ఉన్నది, డాక్టర్ కాలేకపోయాము, నేను డాక్టర్ కాలేకపోయాను నిరాశ నిస్పృహలతో ఉండకుండా, సరే మనకు దేవుడు ఎందుకనో ఆ రంగం కాకుండా వేరేది సూచించాడని చెప్పి ఏదైతే నాన్నగారి ట్రెడిషనల్ బిజినెస్ ఉందో దాన్ని అదే ట్రెడిషనల్లో చేయకుండా ఒక కొత్త తీరాలకు చేర్చాలని చెప్పి ప్రయత్నించాము. ఐ థింక్ వీ సక్సెస్ ఇన్ ఇట్. వ్యాపారంలో ప్రాబ్లము ఇందా చెప్పినట్టు ల్యాకింగ్ ఆఫ్ రిసోర్సెస్, మ్యాన్ పవరు లేదు. శ్రద్ధతో పని నేర్చుకొని చేయాలనే ఆలోచన ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. కేవలం ఆ కారణాల వల్లే ఈ సంవత్సరం మేము 6 బ్రాంచ్లు ప్లాన్ చేసినప్పటికీ కూడా సరైన రిసోర్సెస్ లేదు. డిగ్రీలు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కానీ జ్ఞానంతో రావటం లేదు, డిగ్రీతో మాత్రమే వస్తున్నారు. నేను అకౌంటెంట్స్కి ఇంటర్వ్యూ చేస్తే హీ డోంట్ నో హౌ టు క్యాలిక్యులేట్ ది ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, హీ డోంట్ నో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్, బట్ హీఈస్ అప్లయింగ్ ఫర్ ది అకౌంటెంట్ జాబ్. అదేవిధంగా ఎంబీఏ చదివి వస్తున్నారు, బిజినెస్ మేనేజ్మెంట్ చదివి వస్తున్నారు, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా వస్తున్నారు. కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసేసాము, నా పేరు పక్కన ఎంబీఏనో బీఈనో తగిలించుకోవాలనే కోరికతో కాకుండా నిజమైన విద్యని రాబోయే రోజుల్లో జీవితానికి దానికి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధంగా చదువుకొని అట్లా వచ్చే ఎంప్లాయీస్ ఉంటే ఇప్పటికి కూడా మేము ఇంకా విస్తృతంగా వేగంగా దీన్ని విస్తృతపరచాలని మా కోరుకున్నది. అండర్స్టూడ్. సో ఈ జర్నీ మొత్తంలో వాసు గారు, మీ ఫాదర్ ఏదైతే ఉందో చాలా పెద్ద రోల్ ప్లే చేశారు మీకు ఇనిషియల్గా. లెట్స్ సే ఆయన నేర్పించింది అవ్వచ్చు, ఆయన చూపించిన డైరెక్షన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. సో అండ్ ఇమోషనల్లీ మీరు చాలా బాండ్ అయి ఉంటారు ఆయనతో, ఎవ్రీథింగ్ అండ్ ఆల్ కదా. దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా? సార్, ఒకటి, ఈరోజు వెస్టర్న్ కల్చరు మన దేశంలోకి చాలా వేగంగా విస్తరిస్తూ ఉన్నది. ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత సాంప్రదాయ కుటుంబాల్లో కూడా ఫాదర్స్ డే, మదర్స్ డే జరుపుకునేది ప్రారంభమైపోయింది. మన
జీవితము మన ముందు జీవించిన వాళ్ళు అమ్మకో నాన్నకో ఒకరోజు ఇచ్చి బతకలేదు. అమ్మా నాన్న జీవితం ఇవ్వబట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అటువంటి మనకి జన్మనిచ్చిన వాళ్ళకి అమ్మకొక రోజు, నాలుగొక రోజు ఏదైతే పాశ్చాత్య సంస్కృతి ఉందో అది మనకి తీసుకొని వచ్చి పెట్టడం వల్లే వృద్ధాశ్రమాల సంస్కృతి పెరిగిపోతుంది. అందుకోసం ఎంతో కొంత మనం తండ్రి తల్లికి మనం సేవ చేసుకోవాలనే ఒక భావనతో ఎక్కడైతే న్యూరాజలిస్మాలో నాన్నగారు క్యాష్లో కూర్చుంటుంటారో అక్కడ నాన్నగారి విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టి ప్రతిరోజు మేము వ్యాపారానికి బయలుదేరబోయే ముందు నాన్నగారి విగ్రహానికి నమస్కరించుకొని నానే అక్కడ ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడనే ఒక భావనతో నాన్నగారి విగ్రహాన్ని ఆడబెట్టి నడుపుతున్నాము. కాబట్టి యువత జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఒక రోజుకు పరిమితం చేయకుండా ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తల్లిదండ్రులకి? ఒక యువకుడు అన్నాడంట తల్లితో, అమ్మ అవసరమైతే నా చర్మాన్ని ఒలిచి నీకు చెప్పులుగా కుట్టిస్తాను అని. వెంటనే ఆ తల్లి అనిందంట, ఆ చర్మం కూడా నేను ఇచ్చిందే కదరా అని. కాబట్టి తల్లిదండ్రులకి ఏమిచ్చి రుణం తీర్చుకోలేం. కాబట్టి దయవుంచి మనం ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఏదైతే స్వామి వివేకానందుడు చెప్పాడో, ఈ దేశ కార్మిక కర్షక శ్రామిక బడుగు జీవ స్వేద బిందువుల నుంచి సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఈ దేశ అభివృద్ధి కోసమే వాడమన్నాడు. కాబట్టి మనము ఈ దేశంలో సంపాదించుకొని మన బిడ్డల్ని ఉన్నత చదువులు చదివిపించి వాళ్ళని మాత్రం అమెరికాలో ఉద్యోగాలు చేసుకోమని పంపిస్తున్నాము, వాళ్ళని ఆస్ట్రేలియాలో ఉద్యోగాలు చేసుకోమని, లండన్లో ఉద్యోగాలు చేసుకోమని పంపిస్తున్నాము. మరి ఈ దేశం ఎప్పుడు నిర్మితం అవుతుంది? ఓకే, అక్కడ వచ్చినంత సంపాదన రాలేకపోవచ్చు, కానీ మన జీవితానికి సంపాదన ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు కదా, దేశం గురించి కూడా ఆలోచించాలి కదా. కాబట్టి తప్పకుండా యువత స్వామి వివేకానంద సాహిత్యాన్ని చదవాలి, స్వామి వివేకానంద చూపిన మార్గంలో మనం నడవాలి. ఈ దేశము నిర్మించే దానికోసం, ఈ దేశం ఆర్థిక స్థితి బాగుపడే దానికోసం, ఈ దేశం తిరిగి భారతమాత విశ్వగురు స్థానాన్ని అలంకరించే దానికోసం యువకుడుగా ఈ దేశంలో పుట్టిన వ్యక్తిగా మనం ఏం చేయాలని అనుక్షణం ఆలోచించాలి. అండర్స్టూడ్. లూజింగ్ యువర్ ఫాదర్ ఆ ఫేజ్ ఒకసారి చెప్తారా? వాస్తవం ఏంటంటే 2015 జనవరి 15 సంక్రాంతి రోజు నాకేదో చెప్పాను, మా నాన్నగారి గోలు ₹1 అమ్మాలరా అని. వారే కాదు, మేము కూడా ఎప్పుడు ఊహించనంత వ్యాపారం చేసాం ఆ సంక్రాంతికి. నాన్నగారు చాలా సంతోషమైనటువంటి మూమెంట్స్లో ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ప్రతి సంక్రాంతికి కుటుంబం అంతా సినిమాకు వెళ్ళే అలవాటు. సరే, అమ్మగారు నలతగా ఉందని రాలేదు, నాన్నగారిని తీసుకొని బిడ్డల్ని వారిని తీసుకొని సినిమా హాల్కి వెళ్ళాను. మెట్లు ఎక్కుతున్నప్పుడే నాన్నగారు అలసట పడుతూ ఉన్నాడు. మిగతా కుటుంబాన్ని అంతా సినిమా హాల్లో కూర్చోమని చెప్పి నేను నాన్నగారిని ఆ క్యారిడార్లో కూర్చోబెట్టి ఆయనకి సపరలు చేస్తున్నాను. ఒళ్ళంతా స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంది, అలసట పడుతున్నాడు ఏంటి అని వెంటనే నెల్లూరులో ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, మాకు అత్యంత సన్నిహితుడు, మా కుటుంబ సభ్యులు లాంటి వారు శ్రీనివాసరాజు గారికి ఫోన్ చేశాను. డాక్టర్ గారు ఇట్లా ఉన్నది అంటే సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి అని అన్నాడు. నేనైతే మా పండగ కాబట్టి కడపకు వచ్చున్నాను, మా సొంతూరుకి. బట్ నువ్వు చెప్పేది మాత్రం గుండె నొప్పి లక్షణాలే, వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోండి అని అన్నారు. నా కుటుంబం అంతా సినిమా చూస్తుంది, నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. హాస్పిటల్కి వచ్చేదాకా మాట్లాడుతున్నాడు. హాస్పిటల్లోకి ఎంటర్ అయిన తర్వాత నా కళ్ళ ముందే నాన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఆ క్షణంలో నాకు ఏమనిపించిందంటే, అరే సుమారుగా ఒక 10 లక్షల రూపాయలైనా సపోర్ట్ చేసేటటువంటి క్రెడిట్ కార్డు నా దగ్గర ఉంది. నా సొంత ఊరిలో ఉన్నాను, నా చేతిలో కారు ఉన్నది, డ్రైవర్ ఉన్నాడు, నెల్లూరులో లేని వైద్యం కాదు, అయినా నేను మా నాన్నగారిని బతికించుకోలేకపోయానే, ఇంత ఆసక్తున్న అయిపోయాను, దీనికి ఒక పరిష్కారం లేదా అనే వేదన ఉండింది బాగా. సరే, తండ్రి పోయినా తల్లి పోయినా ఆ బాధ ఉంటుంది, అది వేరు. కానీ ఈ వేదన ఏంటంటే, ఎందుకని ఇన్ని రిసోర్సెస్ నా దగ్గర పెట్టుకొని బతికించలేకపోయానే, దీనికి ఏం పరిష్కారం లేదని డాక్టర్ శ్రీనివాసరాజు గారిని అడిగాను. అదేవిధంగా నెట్లో వెతకడం ప్రారంభించాను. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు తమిళనాడు డాక్టర్ భక్తవత్సల్ గారు వారు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్తో రిలీజ్ చేస్తున్నారు. పాకెట్లో విజిటింగ్ కార్డు క్రెడిట్ నో
In my pocket I have got a loading dose. Loading dose అంటే 3 మాత్రలు, 3 tablets. These are all life saving tablets. వెంటనే ఈ వీడియోని మా రాజుగారు చూపించాను. సార్ ఏంటి సార్ ఈయన ఇట్లా చెప్తున్నాడనని. ఇది నిజమేను, దీన్ని లోడింగ్ డోస్ అంటారు. ఈ కిట్టు మన దగ్గర ఉన్నదనంటే ఈ ఎడమ చేయి లాగినట్టు, గుండె లాగినట్టు, చెమట్లు పట్టడం, ఎడమ పార్శ్వం అంతా నొప్పిగా ఉండటం, వీపు నొప్పిగా ఉండటం, ఇట్లాంటి అలసట, ఇలాంటి లక్షణాలు కనపడినప్పుడు అది గుండె నొప్పైనా కాకపోయినా వేరే కారణాల వల్ల అయినా సరే ఈ 3 మాత్రలు వేసుకుంటే మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు. అది 1 అవర్ గోల్డెన్ లైఫ్ ఇస్తుంది. దాన్ని గోల్డెన్ అవర్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. ఈ లోపల మనం హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు, చూపించుకోవచ్చు. ఇది ఒకటి ఉపయోగం ఉంటుంది అని అన్నారు. అది సుమారుగా 30 to 40 రూపీస్ ఏమో ఒక కిట్టు అవుతుంది. అంటే ఇక్కడ అమౌంట్ అసలు విషయమే కాదు, మ్యాటర్ కాదు. దాన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకునేదానికి ఎవరికి ఈరోజు టైం లేదు. చిన్న చిన్న విషయాలే, ఆ పేర్లు తెలిస్తే ఏ మెడికల్ షాపులో చిక్కుతాయి, ఆ 3 మాత్రలు పెట్టుకు, కానీ టైం లేదు ఎవరి దగ్గర. అందుకోసం ఇవి మనమే ఇస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి 2015 నుండి 2024 ఈ 9 సంవత్సరాల పాటు నెంబర్ ఆఫ్ కిట్స్ ఇచ్చాం. దానికి నో లిమిటేషన్. మాకు ఏ సబ్జెక్టుకి, ఏ సర్వీస్ ప్రాజెక్టుకైనా ఏదైనా బడ్జెట్ పెట్టుకుంటామేమో కానీ ఈ లోడింగ్ డోస్ కిట్స్కి మాత్రం నో బడ్జెట్. ఎవ్వరు వచ్చి ఎన్ని అడిగినా, ఎవరో వస్తారు, మా వాకింగ్ క్లబ్ అండి 100 మంది ఉన్నాము, 100 తీసుకోకండి. ఆర్టీసీ నెల్లూరు ఆర్టీసీ వాళ్ళు వచ్చారు, మా డిపో 1 డిపో 2 అంతా కలిపి ఒక సుమారుగా 600 మంది దాకా బంధువర్గాలు, ఎంప్లాయ్మెంట్ అందరూ ఉంటారు. ఒక 600 కిట్లు ఇస్తే సాటిస్ఫాక్షన్ సరిపోతుంది. నేను పోయి ఆ రోజు వాళ్ళకి లెక్చర్ ఇచ్చి 600 కిట్లు ఇచ్చానండి. ఆ కిట్లు ఇచ్చిన ఒక 10 రోజులకి ఆ డిపో మేనేజరు మురళీ గారు నాకు ఒక వీడియో పెట్టారు. ఏం పెట్టారంటే, ఒక డ్రైవింగ్ చేస్తున్న సందర్భంలో స్ట్రోక్ వచ్చేసింది. వెంటనే ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి వేసుకున్నారు, సర్వైవ్ అయ్యారు. హాస్పిటల్కి పోతే నువ్వు ఈ మాత్రల వల్ల బతికేవాయని అన్నాడు. ఆయన వీడియో చేసి కృతజ్ఞతలు చెప్తూ మాకు వీడియో పంపించారు. ఇప్పుడు ఇంకొకసారి నా బాల్య మిత్రులు 10th క్లాస్ స్టూడెంట్స్ రీయూనియన్ అయ్యాము. అప్పుడు అందరికి నేను కిట్స్ ఇచ్చి పంపించాను. కరెక్ట్గా ఒక 3 నెలల తర్వాత ఒక స్నేహితురాలు, క్లాస్మేటు ఫోన్ చేసి, నీ పుణ్యమా అంటూ నా మాంగళ్యం నిలబడింది వాసు అనేది. ఏమైందమ్మా అన్నాను. ఇట్లా మా వారికి స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకోపోయాను. ఇంత సివియర్ స్ట్రోక్ వస్తే ఎట్లా బతికావా నువ్వు, ఏం వేసుకున్నావు అంటే ఇది వేసుకున్నానని చెప్పాను. దీనివల్లే నువ్వు బతికావని అన్నాడు. నీ రుణం తీర్చుకోలేను అనేది. సో ఇట్లాంటి చాలామంది చెప్తున్నప్పుడు నిజమైన నివాళి నా తండ్రికి ఇది అని చెప్పి ఆ సంతోషం నా కుటుంబ సభ్యులందరికీ ఉన్నది. అందువల్ల ఇది ఎప్పుడూ పాటిస్తుంటాము. ఎవరైతే ఈ వీడియో చూస్తారో ఆ శ్రోతలందరికీ నా మనం ఏంటంటే, మా శుభమస్తు షాపింగ్ మాల్, కాంచీపురం పెరుమాళ్ షాపింగ్ మాల్ అన్ని బ్రాంచుల్లో లోడింగ్ డోసు ఉచితంగా ఇస్తారు. మీరు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేంటి, నేను దిట్టంగా ఉన్నాను, ఇనుపగా కమ్మిన్ నేను, ఇట్లాంటి భావనలు పడకుండా మీకోసం కాకపోయినా మీ దగ్గర ఆ లోడింగ్ డోస్ ఉంటే మీ సన్నిహితులకో, మీ స్నేహితులకో, మీ ఎంప్లాయీస్కో, మీ ఇంటి పక్కన వాళ్ళకో, ఎవరికో ఒకరికి ఉపయోగపడవచ్చు. జర్నీ చేసేటప్పుడు. కాబట్టి తప్పనిసరిగా అందరూ ఆ లోడింగ్ డోస్ పెట్టుకోమని చెప్పి నా విన్నపం. సో దిస్ ఈజ్ వన్ సర్వీస్ సార్. ఇంకొక సర్వీస్ ఏది ఉన్నదా? ఇంకోటి, అమ్మగారు కిడ్నీ పేషెంట్. ఆమె డయాలసిస్గా సుమారుగా 12 సంవత్సరాలు జీవించింది. సో నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటానండి, ఎవరికైనా సరే, పగవాడికైనా సరే జబ్బు రావాలని రాసిపెట్టుంటే అది హార్ట్ అటాక్ లాంటిది రావాలి. అంతేగాని కిడ్నీ జబ్బు లాంటిది కానీ వచ్చిందనంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా చంపేస్తుంది. శారీరకంగా డయాలసిస్లు ఎదుర్కోవాలి, ఆర్థికంగా డయాలసిస్కి డబ్బులు ఖర్చు పెట్టాలి, మానసికంగా కుటుంబ సభ్యులను ఇబ్బంది పడుతున్నానని అనుకోవాలి, సామాజికం కుటుంబ సభ్యులు అందరూ ఆదరించకపోవచ్చు. ఈ వయసులో కూడా మా దగ్గర ఇంత ఖర్చు పెడుతుంది, అనేక బాధలు ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏదో ఒక చేయాలి. ఆ నాన్నగారికి గుండెపోటు వల్ల చనిపోయారు కాబట్టి లోడింగ్ డోస్ ఇచ్చాము, అమ్మగారు కిడ్నీ వల్ల చనిపోయారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్ని లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని సహకారంతో డయాలసిస్ యూనిట్ పెట్టబోతున్నాము మా ట్రస్ట్ ద్వారా. ఇది కాకుండా మా అన్ని షాపింగ్ మాల్స్లో 365 days 24 hours ఆర్ఓ వాటర్, బోత్ చిల్డ్ అండ్ నార్మల్ వాటర్ 365 days సప్లై చేస్తాము. నెల్లూరు సోమోస్ షాపింగ్ మాల్ ముందు
నిత్యాన్నదాన కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమం సుమస్తు షాపింగ్ మాల్ మా ట్రస్ట్ బయ్యా వెంకటరమణయ్య సరోజనమ్మ మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఏదవుతుందో దాని యొక్క మేజర్ కంట్రిబ్యూషన్తో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు యొక్క సహకారంతో కూడా నిత్యాన్నదాన పథకం ఆడబెట్టున్నాము. ఇది కాకుండా ఏదో సందర్భంలో గరికపాటి వారు కూడా ఎక్కడైతే మహాభారతం రాశాడో తిక్కన సోమయాజులు ఆయన విగ్రహం లేకుండా పోవడం ఏందండి అని వారి యొక్క బాధను వ్యక్తపరిచారో, అది వ్యక్తపరిచిన తర్వాత అసలు ఏంటని మేము దాని జోలి లోపలికి పోయినప్పుడు నెల్లూరు క్షేత్రపార్కుడైన రంగనాథ స్వామి గుడి ఆవరణలో అదేవిధంగా పెన్నానది తీర పెన్నానది తీరానే 2 చోట్ల స్వామి తిక్కన సోమయాజులు మహాభారతం రాశారు. ఈ రంగనాథ స్వామి గుడి వెనక వైపు పెన్నానది తీరాన ఒక కుటీరం వేసుకొని ఎక్కడైతే వారు మహాభారతం రచించారో అది ఒక స్టోర్ రూమ్ లాగా వాడుతూ ఉన్నారు. అప్పటి చైర్మన్ మంచిగడ్డ సుధాకర్ గారు దాన్ని గుర్తించి మా దగ్గరికి ఆ ప్రపోజల్ తీసుకురావటము, దాని యొక్క పురాతన లుక్కు పోకుండా దాన్ని అట్నే ఉంచి అది పడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంజనీరు శ్రీనివాసులు గారి సహాయ సహకారాలతో దాన్ని నిర్మించడం, అక్కడ అప్పటి ఆస్థాన శిల్పి రాజ్ కుమార్ ఒడియార్ రాజమండ్రిలో ఉంటారు వారి ద్వారా తిక్కన విగ్రహాన్ని చెక్కించి ఆడ పెట్టడం జరిగింది. అదొక సేవా ప్రాజెక్టు కూడా మేము చేశాము. దాంతోపాటు కరోనా సమయంలో చాలా మరణాలు సంభవించినాయి, మనందరికీ తెలుసు. ఆ చనిపోయిన వాళ్ళని ఎక్కడ పెట్టాలి అనే దానికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ శవాన్ని దాచిపెట్టే ఐస్ బాక్సులు కూడా లేకుండా ఉండే. కాబట్టి ఎక్కడెక్కడో విదేశాల్లో పిల్లలు చదువుతూ ఉంటారు, చనిపోయిన 2-3 రోజులు మార్చురీలో పెట్టాల్సి వస్తుంది అని అప్పటి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సునందారెడ్డి గారి కోరిక మేరకు మా ట్రస్ట్ నుంచి 1-2 శవపేటికలు ఐస్ బాక్సులు అట్లాంటి ఎక్కడ ఏం అవసరం పోతే అలా సహాయ సహకారాలు అందిస్తూ ఏదైతే మనం సమాజం నుంచి సంపాదించామో తిరిగి దాన్ని ఎంతో కొంత మళ్ళీ సమాజానికి అందించాలి అనే ఒక భావంతో ముందుకు పోతున్నాం. వీటన్నిటికీ కూడా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, ముఖ్యంగా మా తమ్ముడు యొక్క సహాయ సహకారాలు, నేను చిన్న వయసు నుంచి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యుడిగా నేను అక్కడి నుంచి నేర్చుకున్న ఒక సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఒక మంచి జీవనాన్ని ఎలా జీవించాలి అంటే క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని ఎలా జీవించాలని అక్కడి నుంచి నేర్చుకోవడం, ఇవన్నీ కలిపి ఇప్పుడు మేము ఈ స్థితిలో ఉండేదానికి కారణమైంది. అంటే ఈ యువత ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు, నేనేం చేయగలను, నా తండ్రి కోటీశ్వరుడు కాదు కదా, నా కుటుంబం వ్యాపార కుటుంబం కాదు కదా, అట్లాంటి ఆలోచనలతో కాకుండా సుష్మ నుంచి బ్రహ్మాండం పుట్టించగలము. కానీ అట్లా పుట్టించాలనే కోరిక, తపన, ఆ లక్ష్యము మనం కలిగి ఉన్నప్పుడు మాత్రం కలిగించగలము. ఇప్పుడు అవన్నీ కలిగి ఉంటే తప్పనిసరిగా యువత వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు. ఆ దిశలో ప్రయత్నిస్తే బాగుంటుంది. అండర్స్టూడ్. సో హౌ యంగ్ ఆర్ యూ సార్ ఇప్పుడు? నేను ఇప్పుడు 56. అండర్స్టూడ్. అండ్ ఏంటి, వాట్ ఈస్ ది ఫర్దర్ ప్లాన్? అంటే మీరు అన్నీ చూశారు, మీరు అన్నీ అచీవ్ చేశారు అని మేము ఇక్కడ విన్నప్పుడు మాకు ఈ స్టోరీ ఇలా అనిపిస్తున్నది. బట్ దెన్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్ మీ ఆలోచన ఎలా ఉంది ఇప్పుడు? అంటే మనకి మన సాంప్రదాయం ఏం చెప్పుకున్నదో వానప్రస్థ జీవితం కూడా గడపాలి. 60-65 గోల్ పెట్టుకొని అప్పుడు రిటైర్డ్ అయ్యి మిగతాది సమాజ సేవ కోసం ఉపయోగిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఉండింది. ఆ అభిప్రాయాన్ని నాకు బాగా సన్నిహితులు పెద్దలు అయినటువంటి సుందరరామం గారని, వారు బ్రహ్మచారి, వారి దగ్గర వ్యక్తపరిచినప్పుడు వారు ఒక మాట అన్నారు. 60 ఏళ్ళకి 65 ఏళ్ళకి వచ్చి నువ్వు సమాజానికి ఏం చేస్తావయ్యా? నువ్వు నీ బాధ్యతలు కుమారుడు కుమార్తె పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు శక్తివంతుడిగా ఉన్నప్పుడే సమాజం కోసం ఏమైనా చెయ్యాలన్నాడు. నేను నా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క అనుమతి కూడా తీసుకున్నాను. 2025 విజయదశమి నుండి నేను వ్యాపార రంగం నుంచి రిటైర్డ్ అయిపోయి నా జీవితాన్ని పూర్తిగా సమాజ సేవ కోసం ఉపయోగించాలని చెప్పి ఇప్పుడు దాకా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ యోజన ఏదైతే నేను అనుకుంటున్నానో అది విజయవంతం కావాలి, దానికి ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని, మీలాంటి వెల్ విషర్స్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఆ దేవుడు నా కోరిక ప్రకారం సహకరిస్తే ఆరోగ్యము అన్నీ తప్పనిసరిగా 2025 విజయదశమి నుండి ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ ఫ్రమ్ ద బిజినెస్. గాట్ ఇట్. లాస్ట్ క్వశ్చన్.
మీరు అసలు 56 అనిపించట్లేదు. ఓకే, మెయింటైన్ చేయడానికి అని కాదు కానీ ఎనర్జెటిక్ గా ఉండడానికి అండ్ ఎన్ష్యూరింగ్ దట్ మీరు రోజు ఆ రన్ ఏదైతుందో అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నది అది అలా అవుతూ ఉండాలి సర్వీస్ లో కూడా అనడానికి మీరు పాటించే నియమం ఏంటి, ఏమైనా ఉంటుందా డైలీ రొటీన్? అందరూ ముఖ్యమైనగా తెలుసుకోవాల్సిందండి, నేను బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంచుమించుగా నియమం తప్పకుండా 13 సూర్య నమస్కారాలు చేస్తాం. యువత జబ్బును పడిన తర్వాత లేకపోతే స్థూలకాయాలు వచ్చిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంది, కానీ మనం ప్రతి నిత్యము 13 సూర్య నమస్కారాలు కొద్దిగా ధ్యాన ప్రక్రియలు కానీ మనం చేసుకున్నామంటే తప్పనిసరిగా ఆరోగ్యంగా జీవించగలం. ఒకటి. రెండు, ఇందాక నేను చెప్పినట్టు ఇన్ని గంటలు కష్టపడ్డానని అసలు ఆ ఫీలింగ్ ఏ రోజు రానిలేదు. ఏ రోజు కూడా ముగింపులో మేము మళ్ళీ ఇంటికి చేరిపోయి నిద్రలో పోబోయే ముగింపులో ఈరోజు మిస్ అయిన గోల్స్ ఏంది, ఈరోజు దాన్ని ఎందుకు మనం సమయం ఇవ్వలేకపోయాము, సో రేపు సమయాన్ని ఎలా అడ్జస్ట్ చేసి దానికి ఇవ్వగలము అనేది ఈరోజు నైటే నెంబర్ వేసుకొని రేపటి ప్లానింగ్ చేసుకుంటున్నాము. ఎప్పుడు కూడా యువతకి నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా అమ్మా మేము ఇంత కష్టపడిపోయాము ఇంతే ఫలితం వచ్చిందనే భావన రాకుండా మనం కష్టపడిపోతూ పోతూ ఉంటే మన జర్నీలో తప్పనిసరిగా ఫలితం ఆటోమేటిక్గా మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు, అంటే ఉదాహరణకి నేనేం చెప్తానంటే, ఒక గింజ నాటేమండి ఈ చెట్టు కోసం, పక్క రోజు వచ్చి ఎంత పెరిగిందని చెప్పి గింజను తీసి బయటికి చూసి ఏం పెద్ద పెరగలేదని మళ్ళీ లోపలికి పెట్టేసి మూసేసి మళ్ళీ పక్క రోజు వచ్చి తీసి మళ్ళీ చూస్తే చెట్టు ఏడ పెరుగుతుంది. కాబట్టి చెట్టు పెరిగి వృక్షమయ్యి దాని ఫలాలు ఇవ్వాలంటే దానికి కావాల్సిన సమయాన్ని మనం ఇవ్వాలి. సో ఆ విధంగా మనము ప్రతిరోజు రిజల్ట్ కావాలని కోరుకుంటే రాదు. ఇది లాంగ్ జర్నీ, ప్రతి ఒక్కరూ చేయాల్సింది. సుమారుగా 87 అంటే ఇప్పుడు 24లో ఉన్నాము అంటే సుమారుగా 37 సంవత్సరాల పాటు అలుపెరగని ఫలితము ఆశించని జర్నీ చేస్తూ ఉంటే ఫలితం ఆటోమేటిక్గా వచ్చింది. కానీ ఫలాని ఫలితం ఆశించి చేయలేదు, ఫలాని ఫలితాన్ని కోరుకొని పనిచేశాను. అండర్స్టూడ్. సో వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిటింగ్స్కి వచ్చినందుకు. మీ జర్నీలో మాట్లాడుతున్న టైం అంతా ఇప్పటిదాకా మేము మాట్లాడిన జర్నీస్ అన్నింటిలో కూడా దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ పంప్డ్ అప్ జర్నీ అనమాట. ఎవరైనా చూసిన వాళ్ళు షాపింగ్ మాల్ ఏముంది బట్టలు తీసుకొచ్చి పెట్టేసి అమ్మేస్తే అయిపోయింది అనుకుంటారు, కానీ దాని వెనకాల ఎంత ఉంటుందని, ధైర్యం ఎంత కావాలి, డబ్బులు ఎంత కావాలి, ఇమోషనలీ మెంటల్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఇవన్నీ కూడా మీ జర్నీలో అయితే జనాలకి ఐ వెరీ షూర్ కమ్యూనికేట్ అయ్యాయని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, రియలీ ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫర్దర్ జర్నీ. మీకు, మీ టీంకి, వేటి న్యూస్ టీంకి అంతా కూడా ధన్యవాదాలు. నాకు అవకాశం కల్పించి నా గురించి సమాధానం తెలిసే ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే.